కల్వరి మినిస్టర్స్ మీరు చూసినట్లయితే ఈ కల్వరి చర్చ్ అని ఉంటుంది బెల్లంపల్లిలో ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి. ఆ ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి దగ్గరికి హై ఫీవర్ తో వచ్చాడు ఒక వ్యక్తి, రాజేష్ అనే కుర్రాడు, కిడ్నీ ఇష్యూ తోటి వచ్చాడు. వచ్చిన వ్యక్తిని హాస్పిటల్ కి వెళ్ళనివ్వకుండా చేసి దాదాపు 3-4 డేస్ అక్కడే ఉంచేస్తే అతను చనిపోయాడు. చనిపోయిన వ్యక్తిని వెంటనే వాళ్ళ మదర్ ప్రెస్కి వచ్చి చెప్పారు ఇలా జరిగిందని చెప్పేసి. అదొక్కటే అయితే ఇదేదో కుట్ర అనుకోవచ్చు. రీసెంట్ గా ఒక చిన్న పాప విషయంలో కూడా చూసుకుంటే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న పాపకి కిడ్నీ ఇష్యూలో ఆ పాపని కాదు కూడదు మేమే తగ్గిస్తాము మీరు డిశ్చార్జ్ చేసి తీసుకొచ్చేయండి అని ఆ తల్లికి చెప్తే ఆ తల్లికి వాళ్ళ అగెన్స్ట్ మెడికల్ అడ్వైస్ అని చెప్పి రాసి ఇచ్చి డిశ్చార్జ్ చేశారు. చేస్తే ఆ పాపని దాదాపు 3-4 డేస్ వాళ్ళ ప్రార్థనల కూటంలో పెట్టి మేము తగ్గిస్తాం అన్నారు. తగ్గకపోగా ఆ పాపకి సివియర్ అయిపోయింది. కానీ వీళ్ళు ఆ పాపని తగ్గకుండానే తగ్గింది అంటూ ఆ పాపతోటి సాక్ష్యం ఇప్పించడం కోసం స్టేజ్ మీద తీసుకొచ్చి ఆ పాపను ఒక అంగడి వస్తువులుగా ఒక ఎగ్జిబిషన్ పీస్ లాగా పెట్టారు. దాని మీద LRPF వాళ్ళు కేసు కూడా నమోదు చేశారు, లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం వాళ్ళు. ఇప్పుడు ఆ కేసు నడుస్తూ ఉంది. ఇట్లాంటి చాలా ఉన్నాయి హీలింగ్ పేరుతోటి మోసపోయి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు. అండ్ మోరోవర్ అసలు ఇదంతటికి జరగడానికి కారణం ఏంటంటే ఈ వ్యవస్థలు ఏవైతే పనిచేయాల్సిన వ్యవస్థలు ఉన్నాయో, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, లీగల్ స్ట్రక్చర్ కావచ్చు, వాళ్ళు ప్రాపర్ గా పని చేయకపోవటం వల్ల జరుగుతున్నాయి. అంటే పాస్టర్స్ వాళ్ళే మమ్మల్ని ఏ గవర్నమెంట్ ఏం చేయలేదు, ఈ నాయకుడు మమ్మల్ని ఏం చేయలేడు అనే ధైర్యమా? బలుపే, ఖచ్చితంగా ధైర్యం కూడా కాదండి, బలుపు, ఒళ్ళు బలుపు. మేమన్నా మాట్లాడితే మా మైనారిటీ ఓట్లు మేము సంఘటితంగా ఉన్నాం, మేము ఏ గాలాశాలు వేసినా మాకు సమర్థించేవాడు ఎవడైతే ఉంటాడో వాడికే ఓటేస్తామని బ్లాక్మెయిల్ చేస్తున్నారు వాళ్ళు. ఈ ఓట్ల రాజకీయం ఆఫ్టర్ ఆల్ ప్రజాస్వామ్యం మొత్తం అంతా కలిపి ఏంటంటే నెంబర్ గేమ్ అయిపోయింది వాళ్ళు. రేపు ఈ నెంబర్ గేమ్ లో ఎవడెక్కువ ఓట్ల చేతిలో ఉన్నాడు మాట్లాడితే వాడి మాట చెల్లుతుంది. లేదంటే నిజంగా పోలీసులు కానీ మిగతా సిస్టమ్స్ కానీ యాక్ట్ ప్రకారం లేదా కాన్స్టిట్యూషన్ ప్రకారం వర్క్ చేయాలి అనుకుంటే కనుక ఇండియాలో 2 చట్టాలు ఎప్పటి నుంచి అమల్లో ఉన్నాయి. డ్రగ్స్ అండ్ మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్ ఒకటి, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ అని చెప్పేసి. ఈ మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్ ప్రకారం చూసుకున్నా, కాస్మెటిక్స్ యాక్ట్ ప్రకారం చూసుకున్నా ఇట్లాంటి హీలింగ్ రెమెడీస్ అవి చేయడం చాలా తప్పు. రెమెడీస్ చేసే క్రమంలో వీళ్ళు ఇస్తున్న డ్రగ్ ఏదైతే ఉందో, అంటే కొబ్బరి నూనె కావచ్చు, లేకపోతే వైన్ అని చెప్పేది ఇస్తారు కావచ్చు, అది కావచ్చు, లేకపోతే బలూన్స్ అని కొంతమంది ఇస్తున్నారు, ఆ బలూన్స్ ఇచ్చేది కావచ్చు, లేకపోతే హ్యాంకీస్ ఇస్తున్నారు, కర్చీఫ్స్ అవి ఇవి కావచ్చు. ఇవన్నీ కూడా తప్పుడు విధానాలేగా. మరి వీటి మీద ఎవరు వచ్చి సుమోటోకి ఎందుకు కేసు ఫైల్ చేయట్లేదు? అవును, ఈ ఫేక్ పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో హీలింగ్ ప్రాసెస్ ఇవి నిర్వహించేవారు, వీళ్ళు కరోనా టైంలో ఎక్కడికి పోయారు? మరి కరోనా టైంలో కూడా కొంతమంది ఓవర్ యాక్షన్ చేశారండి. ఆ కరోనాకి బలైపోయారు. కరోనా వైరస్ ని కాళ్ళతో తొక్కేస్తామని చెప్పిన సన్నాసులు ఆ కరోనా వైరస్ కి చచ్చిపోయాడు. మరి అది ఏం చెప్తాం మరి? అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ హీలింగ్ ప్రేయర్స్ లేకపోతే ఈ ఫేక్ వీటి గురించి ఆల్రెడీ బైబుల్ కూడా చెప్పింది. బైబుల్లో 1 యోహాను పత్రిక 4వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే కూడా చాలా క్లియర్ గా చెప్తున్నారు, అబద్ధ ప్రవక్తలు వస్తారు, వాళ్ళ విషయంలో అప్రమత్తంగా ఉండండి అని బైబుల్ రాసిన వాళ్ళే హింట్ ఇచ్చారు. ఎందుకంటే బైబుల్లో ఆల్రెడీ ఈ స్వస్థతల పేరుతోటి మాయలు ఉన్నాయి కదా. ఈ మాయలను బేస్ చేసుకుని చాలా మంది ఇంకా భవిష్యత్తులో వస్తారని వాళ్ళ ముందే గెస్ చేసుకున్నట్లున్నారు.